back to our Upnatek 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోలో మనం ఒక మెయిన్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అదేంటంటే గైస్, ఒకవేళ మీకు 1 ఇయర్లో అంటే 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ రాకపోతే ఏం జరుగుతుంది? మన ఛానల్ ఏమైనా డిలీట్ అవుతుందా, లేకపోతే మన వీడియోస్ ఉన్న అనేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కౌంట్ అవుతుందా, లేకపోతే ఎక్కడి నుంచి మనకు యూట్యూబ్ రీచ్ చేస్తుంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో గైస్ లేట్ చేయకుండా మన ఛానల్ని మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ దట్ గైస్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తెలుసుకోండి. క్యాలిక్యులేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో క్యాలిక్యులేషన్ ఉంటుంది, మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకే, సో లాస్ట్ వరకు వెయిట్ చేసి ఈ వీడియో డీటెయిల్గా తెలుసుకోండి. ఓకే, సో గైస్ లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ చూడవచ్చు, మనకు అందరికీ తెలిసినవి. ఒకవేళ మనము ఎలిజిబుల్ అవ్వాలంటే, అంటే మానిటైజేషన్, యూట్యూబ్లో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మనకు కేటగిరీ ఏమి ఉండాలంటే 1000 వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి గైస్. ఓకే, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏంది, 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి, ప్లస్ లేకపోతే 10 మిలియన్ వ్యూస్ అయినా పబ్లిక్ వాచ్ అవర్స్కి రావాలి అనేసి. ఓకే, ఎప్పుడైనా గైస్ వాచ్ అవర్స్ అనేది మనకు మానిటైజేషన్కి వాచ్ అవర్స్ అనేది యూట్యూబ్ నుంచి కౌంట్ అవ్వదు గైస్. ఎందుకంటే గైస్ ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉంది కదా, 4000 వాచ్ అవర్స్ అయినా రావాలి, 10 మిలియన్స్ వ్యూస్. అంటే 10 మిలియన్స్ వ్యూస్ దేని నుంచి? షార్ట్స్ వ్యూస్ నుంచి. ఒకవేళ మీరు మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, ఒకవేళ మీకు 4000 వాచ్ అవర్స్ లేకపోయినా 10 మిలియన్స్ వ్యూస్ ఉన్న మీరు మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి అంటున్నారు. అందుకే ఈ రెండిట్లో ఒకటి ఉంటే చాలా అట్లా అనేసి. ఒకవేళ మీకు యూట్యూబ్లో వాచ్ అవర్స్ అంటే షార్ట్ నుంచి వాచ్ అవర్స్ అయితే అసలు రాదు గైస్. ఓకే, వచ్చినా కౌంట్ అవ్వదు మానిటైజేషన్కి. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ ఏముంది, షార్ట్స్ నుంచి ఓన్లీ వ్యూస్ రావాలి, వాచ్ అవర్స్ రాకూడదు, వ్యూస్ రావాలనేసి. ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చు 4000 వ్యూస్ రావాలి. ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ నుంచి. అవునా గైస్, ఇక్కడ మన కంటెంట్ ఏంది, ఒకవేళ 4000 వాచ్ అవర్స్ 365 డేస్లో రాకపోతే ఏం జరుగుతుంది అనేసి ఈ వీడియోలో కదా. ఓకే, సో డీటెయిల్స్గా తెలుసుకోండి గైస్. ఇక్కడ చూడవచ్చు మీరు లాస్ట్ 365 డేస్ అంటే ఏంది, మీనింగ్ అంటే ఏంది. లాస్ట్ 365 డేస్ అంటే మీరు ఛానల్ క్రియేట్ చేసిన స్టార్టింగ్ డేట్ కాకుండా ఈ ప్రజెంట్ డేట్ లాస్ట్ 365 డేస్, అంటే ప్రజెంట్ డేట్ నుంచి లాస్ట్ 365 డేస్ కౌంట్ చేస్తారు. మీరు ఛానల్ క్రియేట్ చేసిన 365 స్టార్టింగ్ డేట్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ నుంచి లాస్ట్ 365 డేస్లో ఎన్ని అయింది మీ వ్యూస్ వాచ్ అవర్స్ అనేసి కౌంట్ చేస్తారన్నమాట. ఓకే, సపోజ్ ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. January 30. ఓకే, సపోజ్ January 1కి మీ ఛానల్ క్రియేట్ చేశారు. January 1, 2025. 365 డేస్ ఏంది, January 1 లేకపోతే December 31, 2025. ఇది కంప్లీట్గా 365 డేస్. ఓకే, ఒకవేళ ఈ 365 డేస్లో అంటే ఈ 1 ఇయర్లో మీకు 4000 వాచ్ అవర్స్ రాలేదనుకోండి. ఓకే, ఆ 1 ఇయర్లో రాకపోతే మీకు నెక్స్ట్ 2026లో జనవరి కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు మీకు 4000 వాచ్ అవర్స్ వచ్చింది అనుకోండి. ఎప్పుడు యూట్యూబ్ ఎప్పటి నుంచి కాల్కులేట్ చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో January 31 ఎండింగ్లో వస్తుంది కదా, ఆ ఎండింగ్ నుంచి కౌంట్ చేస్తుంది గైస్. ఆ ఎండింగ్ నుంచి బ్యాక్ వస్తూ ఎప్పుడంటే January 31, 2025. మనం January 1కి క్రియేట్ చేసినాం. ఆ ఫస్ట్ నుంచి January 29 ఏమో తీసేస్తుంది. 25 డేస్ 2025లో ఆ 29 డేస్ తీసేసి తర్వాత 31 నుంచి కౌంట్ చేసి January 31 నుంచి నెక్స్ట్ 365 డేస్ ఎప్పుడైతే January 31 అంటే January 31, 2025 అంటే January 31, 2026. ఈ 365 డేస్ అట్లా కౌంట్ చేస్తాయి. ఒకవేళ మీకు January 31, 2026 కూడా రాలేదు అనుకోండి, అప్పుడు కూడా రాలేదు అనుకోండి, ఫిబ్రవరి లేకపోతే మార్చ్లో వచ్చింది అనుకోండి, మీకు మార్చ్లో 30కి వచ్చింది అనుకోండి, మీకు వ్యూస్ 31, 30కి అట్లా వచ్చింది అనుకోండి, ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారు, మార్చ్ 31, 2026 నుంచి బ్యాక్ 1 to 1 అట్లా బ్యాక్ స్టెప్స్ వేసుకుంటా 365 డేస్ ఎప్పుడు కౌంట్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు స్టార్ట్ చేస్తారు. 365 డేస్ ఎండ్ అయింది. ఓకే, అక్కడ ఇప్పుడు 365, 364, 363 అట్లా కౌంట్ చేసుకుంటూ 1 వచ్చింది అనుకోండి, 365 డేస్ అయింది. ఈ 365 డేస్లో మీకు 4000 వాచ్ అవర్స్ వచ్చిందా లేదా అనేసి కౌంట్ చేస్తారు, అంతే. ఓకే, మీరు ఛానల్ క్రియేట్ చేసిన నుంచి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ డేట్ నుంచి ఇప్పుడు మీకు ప్రజెంట్ చూస్తున్నారు కదా, అప్పుడు నుంచి మీకు 365 డేస్ ఉన్నాయా లేవా అనేసి కౌంట్ చేస్తారు, అంతే. ఓకేనా, ఇక చూడొచ్చు గైస్. ఇక్కడ నాకు లాస్ట్ 365 డేస్లో 26 పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చింది. ఒకవేళ నాకు
లాస్ట్ 365 డేస్ లేకపోతే నెక్స్ట్ లాస్ట్ 365 అంటే ఈ ఒక డే రిమూవ్ చేస్తారు. మనం ఛానల్ క్రియేట్ చేసిన డే ఎన్ని ఉన్నాయో ప్రజెంట్ డేట్లో రిమూవ్ చేసి ఇప్పుడు నుంచి కాల్కులేట్ చేస్తారన్నమాట. అట్లా మీకు అర్థమైంది అనుకుంటా నేను. ఓకే, సో అట్లా గైస్ మనం ఛానల్ క్రియేట్ చేస్తాము. బట్ వ్యూస్ షార్ట్ వ్యూస్కి అయితే ఏంది వాచ్ అవర్స్ అయితే కౌంట్ అవ్వదు గైస్, మీకు తెలిసిన విషయమే అది. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ ఏంది, షార్ట్ నుంచి ఓన్లీ వ్యూస్ కౌంట్ చేస్తాము. మీకు వాచ్ అవర్స్ వచ్చినా కౌంట్ చేయము మేము. అది ఏంది పరిగణంలోకి తీసుకోము, అంటే కన్సిడర్ చేయమన్నమాట. ఓన్లీ షార్ట్స్ ఉంటే ఏంది 10 మిలియన్ వ్యూస్ ఉండాలి, లేకపోతే 4000 వాచ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోస్ నుంచి, ఇదే మాట. అండ్ 1000 సబ్స్క్రైబర్స్, అది షార్ట్ నుంచి వచ్చినా ఏం కాదు, లాంగ్ నుంచి వచ్చినా ఏం కాదు, కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అంతే. ఇది గైస్ ఎలిజిబిలిటీ. ఓకే, అంతే గైస్. ఒకవేళ మీకు మానిటైజేషన్కి అప్లై చేసిండ్రు అనుకోండి, మానిటైజేషన్కి అప్లై చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఒకవేళ మీకు ఏంది కొన్ని వీడియోస్ మీ రివ్యూజ్డ్ కంటెంట్ రివ్యూజ్డ్ కాకూడదు. సపోజ్ మీరు మానిటైజేషన్ అప్లోడ్ చేసిండ్రు, కానీ మానిటైజేషన్కి రిజల్ట్ బ్యాక్ రానికి కొంచెం 1 ఇయర్ అట్లా 1 ఇయర్ కాదు, ఒక 1 వీక్ పట్టింది అనుకోండి, అప్పుడు మీకు వాచ్ అవర్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఓకే, మానిటైజేషన్కి అప్లై చేస్తే అంది 4000 వాచ్ అవర్స్ ఉండాలి, కానీ అప్పుడేమో ఒక 10 అవర్స్ లేకపోతే అట్లా తగ్గింది అనుకోండి. మ్యాక్స్ యూట్యూబే మనకు అప్పుడు మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు గైస్ యూట్యూబ్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం 100 to 200 అవర్స్ వాచ్ అవర్స్ మనకి ఇస్తుంది గైస్, ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఎందుకు సజెస్ట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాము, అరే అప్లై చేయండిరా అంటే. ఇప్పుడు రివ్యూస్ కంటే వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, మళ్ళీ మనకు 3 చాయిస్ ఉంచుతారు, మళ్ళీ అప్లై చేయండి అనేసి. అవునా, ఎందుకంటే ఇప్పుడు టాప్ కంపెనీ కావాలనేసి వాళ్ళ ఉద్దేశము, అందుకనేసి. సో మీరు ఏంది టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. 4000 వాచ్ అవర్స్ వస్తుంది తప్పకుండా. బట్ మీకు కంటెంట్ బాగుండాలి, ప్లస్ మంచి క్వాలిటీ వీడియోస్ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అట్లా మంచిగా ఉంటే పక్కా వస్తుంది గైస్. ఓకే, అంతే గైస్. టుడే టాపిక్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. జై హింద్.